సో స్టూడెంట్స్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఏం చేయాలి? ఐఐటీలో చదవాలా, లేదా మంచి ర్యాంకర్ వచ్చి ఐఐటీలో సిఎస్ఏ చేయాలా? ఒక క్లారిటీ ఉంటే కనుక మీరు ఈజీగా ప్రొసీడ్ అవ్వచ్చు. మీకు బ్రాంచ్తో పని లేదు, మాకు ఐఐటీలో చదవాలి నాలాగా అనుకున్నారనుకోండి, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మీరు ఏం చేయాలంటే, గేట్ అడ్మిషన్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ప్రతి ఐఐటీకి పీజీ పోర్టల్ అని ఓపెన్ చేస్తారు. పీజీ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకుని మీ సిఓఏపీ ఐడి తోటి రిజిస్టర్ చేసుకుంటే మీ గేట్ స్కోర్ వాళ్ళకి తెలిసిపోతుంది, పోర్టల్లో లింక్ అయిపోతుంది. సో ఆ పోర్టలే మీకు చూపిస్తుంది మీరు ఏ బ్రాంచెస్కి ఎలిజిబుల్ అని. అలాగే నేను ఐఐటీ బాంబే పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు నాకు సిఎస్ఆర్ఈ చూపించింది, సితారా చూపించింది, ఇంకా ఈ రెండు చూపించింది. నాకు వచ్చిన స్కోర్కి, నేనున్న సిఎస్ బ్యాక్గ్రౌండ్కి. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు గుర్తొచ్చింది, ఎలక్ట్రికల్లో కూడా ఒక స్పెషలైజేషన్ ఓపెన్ అయ్యి ఉంది సిఎస్కి ఐఐటీ బాంబేలో. దానికి కూడా అప్లై చేశాను. అది ఇన్ఫ్యాక్ట్ అది నేను ఫస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి. సిఎస్ఆర్ఈ నా లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నా. సో ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. సో ఆ విధంగా మీరు ఏం చేయాలంటే, ప్రతి ఐఐటీ వెబ్సైట్కి వెళ్ళి, మీకు కనుక పట్టుదల ఉంటే ప్రతి ఐఐటీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, అప్లై చేయండి. మీ తరపున రీసెర్చ్ మీరు చేయాల్సిందే. రీసెర్చ్ చేస్తే కనుక చాలా చాలా బ్రాంచెస్ మీకు యాక్చువల్లీ ఓపెన్ ఉంటాయి, మీకు ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా. సో ప్లీజ్ డూ దాట్.